హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేను మీకు ఒక కోట అయితే చూపిస్తున్నాను అనమాట. నేనైతే ఎప్పుడు ఈ ప్లేస్కి అయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్, చిన్న ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. అయితే ఈరోజు నేను ఈ కోటని వెళ్ళి చూసి మీ అందరితో షేర్ చేస్తూ ఉన్నాను అనమాట. మనందరికీ తెలుసు, కర్నూలులో ఒక ఫేమస్ కోట అయితే ఉంది. దీన్ని కొండారెడ్డి బుర్జ్ అని కూడా అంటూ ఉంటారు. ఎప్పుడు నిత్యం ఈ కోట అయితే అంటే చాలా ప్రకృతి పరంగా చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఆ కాలం నాటి కొండ అంటే ఆ కాలంలో ఎలా నిర్మించారు అనేది కూడా మీ అందరితో అయితే ఈ వీడియోనైతే షేర్ చేస్తూ ఉన్నాను. దయచేసి చివరి వరకు చూడండి. అండ్ ఈ ప్లేస్ అయితే నేనైతే ఎప్పుడూ వెళ్ళలేదు ఫ్రెండ్స్, చెప్పాను కదా, ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. చూసారా, అన్నీ అంటే చిన్న చిన్న మొక్కలు అవన్నీ మన ప్రకృతికి మనం ఎంతో ప్రేమిస్తూ ఉంటాం ప్రకృతి అంటే. అండ్ ఎంట్రన్స్ ముందైతే ఇలా ఉంటుంది అనేది మీ అందరికీ షేర్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎవరైనా సరే కర్నూలుకి వచ్చినప్పుడు ఈ కోటనైతే ఖచ్చితంగా మీరు విజిట్ అవ్వండి. మెయిన్ ఎంట్రన్స్ ముందైతే ఇలా ఉంటుంది అన్నమాట. సో కోట నిర్మాణం గురించి అక్కడక్కడ మనకి బ్యానర్స్ అలా కనిపిస్తూ ఉంటాయి. చూసారా ఎంత బ్యూటిఫుల్ సీనరీగా ఉందో. అండ్ ఇక్కడైతే మాస్క్ అవన్నీ చెక్ చేస్తూ ఉంటారనమాట. బ్యూటిఫుల్ ఫ్లవర్స్. ఈ కోట అయితే ఆ కాలంలో నిర్మించారు అని అయితే మనందరికీ అర్థమవుతుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ ప్లేస్ అయితే. దయచేసి ఫుల్ వరకు వాచ్ చేయండి. అండ్ నేనైతే మధ్యాహ్నం వెళ్ళాను ఫ్రెండ్స్, 4 అలా అయింది అనమాట, ఈవినింగ్. సో ఇంకా మీ అందరికీ షేరింగ్ అయితే చేస్తూ ఉన్నాను. ఇక్కడ నుంచి అయితే సొరంగ మార్గాలు అయితే ఉన్నాయంట. అండ్ ఇక్కడ పెద్ద పెద్ద పాములు ఉంటాయని నాన్న చెప్పాడు ఫ్రెండ్స్. అండ్ సొరంగ మార్గం అంట. సో అందుకని తాళం వేశారు, అలో లేదనమాట. ఎప్పటి నుంచో ఈ తాళం అయితే ఇలా ఉంది అనేది అయితే నాకైతే అర్థమైంది. సో ఇంకా మొత్తం నిర్మాణం అంతా ఏ విధంగా ఉంది అనేది కూడా షేర్ చేస్తూ ఉన్నానన్నమాట. ఎంత నీట్గా హైజీనిక్గా ఉందో మీరు చూస్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్. అక్కడక్కడ మనకి చిన్న చిన్న మొక్కలు అలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట ఇదైతే. ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీ దానిపైన అయితే రిక్వెస్ట్ పెట్టారు ఫ్రెండ్స్. మన అన్ని రకరకాల బ్యానర్స్ అలా. ఇది కూడా ఒక సొరంగ మార్గం అని నేను అనుకుంటూ ఉన్నాను. అలో అయితే లేదు ఫ్రెండ్స్. సో ఇంకా ఆ కాలంలో స్టెప్స్ అలా ఆ గోడల నిర్మాణం చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉంది అనేది షేర్ చేస్తూ ఉన్నాను. అండ్ మీతో పాటు నేను కూడా చూశాను ఫ్రెండ్స్. ఈ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్ కోట ఇది మాత్రం. కర్నూలులో చాలా బాగుంది అన్నమాట ఈ ప్లేస్ అయితే. దయచేసి ఎండ్ వరకు వాచ్ చేయండి. అండ్ ఇక్కడ ఇట్లా ఈ విధంగా నిర్మించింది ఎందుకు అంటే మన శత్రువుల్ని పసిగట్టడం కోసం. అండ్ ఏదైనా వర్షపు నీరు ఇంకిపోవడం కోసం అక్కడ మనకైతే ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉంది ఈ కోట? మీ అందరికీ ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటూ ఉన్నాను అన్నమాట. చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ప్లేసెస్ అన్నీ. ఇక్కడ అయితే అంతా ఇంకా ఇలా వెళ్తూ పోతూ ఉంటే అంత గోడ నిర్మాణం కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ బ్యూటిఫుల్గా నిర్మించారు. అండ్ కొంతమంది రాజులు అలా కొంతమంది, అందుకని దీన్ని అసలు యాక్చువల్గా కర్నూలుని కందనవోలు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. క్రమక్రమంగా దాన్ని కర్నూలుగా మార్చారు. అండ్ మీ అందరికీ తెలుసు చూసారా ఈ గోడ నిర్మాణాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ ఒక బ్యూటిఫుల్గా ఉంది నాకైతే నిజంగా. మీ అందరూ ఈ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారా అప్పటి నిర్మాణం ఏ మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది అనేదైతే మనకు అర్థమవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ బ్యూటిఫుల్గా ఉంది అన్నమాట. నీట్ కూడా ఉంది.
ఎక్కడైనా సరే హైజీనిక్గా నీట్గా చాలా. అండ్ ఇదైతే స్తంభం తెలుసు మీ అందరికీ. ఇక్కడ నుంచి చూస్తే కర్నూలు మొత్తం కనిపిస్తుంది అన్నమాట. సో మీకు ఫ్రంట్ వ్యూ ఎలా ఉంటుంది అన్నీ షేర్ చేశాను ఫ్రెండ్స్. దయచేసి ఎండ్ దాకా వాచ్ చేయండి. కర్నూలు సిటీ మొత్తం కనిపిస్తూ ఉంటుంది, ట్రాఫిక్ కావచ్చు. అండ్ ఇక్కడ నుంచి చూస్తే ఇలా ఉంటుంది అన్నమాట వ్యూ అయితే. అండ్ నేను మా మరదలు వెళ్ళాం ఫ్రెండ్స్. సో తనైతే నాకు మొత్తం చూపించింది అన్నమాట. నిజంగా నేనైతే ఎప్పుడూ ఇక్కడికి వెళ్ళలేదు ఫ్రెండ్స్. చిన్న ఉన్నప్పటి నుంచి అయితే ఎప్పుడూ వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైంగా చూస్తూ ఉన్నాను అనమాట ఆఫ్టర్ 30 years. బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఇదైతే. నిజంగా అయితే చాలా హ్యాపీ అనిపించింది నాకు. అండ్ ఇక్కడ నుంచి చూస్తే వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది. సో దయచేసి ఎండ్ దాకా వాచ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏదైనా ఈ కోట గురించి తెలిస్తే కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా?